హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం ఫిబ్రవరి 24 అలాగే ఫిబ్రవరి 26కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, చంద్రుడి మీద తొలి ప్రైవేట్ ల్యాండర్ దిగింది అనేసి. మరి ఇది మనకి ఎగ్జామ్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇంట్యూజివ్ మిషన్స్ అనేటటువంటి ఒక సంస్థ ఇలా చంద్రుడి మీద ప్రైవేట్ ల్యాండర్ని దించింది. అలా చంద్రుడి మీద ఒక వాణిజ్య వ్యోమనౌకని విజయవంతంగా దించినటువంటి మొదటి సంస్థ ఇదనమాట. కాబట్టి ఎగ్జామ్లో దీన్ని మనం అడగచ్చు. అయితే ఇక్కడ చూడండి, 1972లోనే అపోలో 17 యాత్ర తర్వాత అమెరికా ల్యాండర్ ఒకటి చంద్రుడి మీద దిగటం అన్నటువంటిది మళ్ళీ ఇదే మొదటిసారి. మరి ఈ ల్యాండర్ పేరేంటి అంటే ఓడిసియస్ అన్నటువంటిది. ఇది వారం రోజుల పాటు పనిచేస్తుంది. దీనిని కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ అన్నటువంటి కార్యక్రమం కింద ఇంట్యూజివ్ మిషన్స్ అన్నటువంటిది ఈ ఓడిసియస్ అనేటటువంటి ల్యాండర్ ని ప్రయోగించింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇక్కడ మోదీ మాట్లాడుతూ దేశం కోసం యువత ఓటేయాల్సిన అవసరం ఉంది. అందులోనూ ఇప్పుడు తొలి ఓటర్లు ఎవరైతే ఉంటారో అంటే 18 సంవత్సరాల నుండి ఇప్పుడే ఎవరైతే ఓటింగ్కి వాళ్ళ పేర్లను నమోదు చేసుకుని ఉంటారో వాళ్ళు రికార్డ్ సృష్టించాలన్నట్టుగా ఇక్కడ మాట్లాడారు. మరి దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్కి ఏం ఇంపార్టెంట్, రైట్ టు ఓట్ అన్నటువంటిది కాన్స్టిట్యూషనల్ రైటా అనేసి మనల్ని అడగచ్చు. మరి ఇది కాన్స్టిట్యూషనల్ రైటా అండి? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అయితే ఇక్కడ మనకు గమనించాలి, ఆర్టికల్ 326 మన రాజ్యాంగంలో ఉంది. ఇది ఏం చెప్తుంది, ప్రతి సిటిజన్కి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఈ ఓటు హక్కును పొందే అవకాశం అన్నటువంటిది ఉంది. దీన్ని ఏమంటాము, యూనివర్సల్ సఫ్రేజ్ అనేసి పిలుస్తాం, యూనివర్సల్ సఫ్రేజ్. మరి దీనికి సంబంధించి చూస్తే మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఒకటి గుర్తుండాలి. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అది? 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఏ సంవత్సరంలో? 1988వ సంవత్సరంలో. ఇదేం చేసింది అంటే, లోక్సభలోనూ మనకిప్పుడు లోక్సభలో జరిగే ఎన్నికలు కావచ్చు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో జరిగే ఎన్నికలు కావచ్చు, వీటిలో ఏజ్ని ఇంతకుముందు 21 సంవత్సరాలుగా ఉంటే ఈ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ని ఇప్పుడు దాన్ని 18 సంవత్సరాలకి తగ్గించింది. సో ఇది మనకి గుర్తు రావాలి. మరి ఇక్కడ రైట్ టు ఓట్ అన్నటువంటిది కాన్స్టిట్యూషనల్ రైటా అనేసి ఇందాక నేను క్వశ్చన్ అడిగాను. ఆల్రెడీ ఇదిగో కాన్స్టిట్యూషనల్ రైట్ అడల్ట్ సఫ్రేజ్ ఉంది అనేసి ఆల్రెడీ మనం చెప్పాము. సో రైట్ టు ఓట్ అన్నటువంటిది కాన్స్టిట్యూషనల్ రైటే. అలాగే ఇక్కడ ఇంకొకటి చూడండి, మన దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నామంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏం స్కీమ్ గుర్తు రావాలి మీకు అంటే, నషా ముక్త్ భారత్ అభియాన్ లేదా దీన్ని డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ అనేసి పిలుస్తూ ఉంటారు. 2020లో దీన్ని లాంచ్ చేయటం జరిగింది, ఆగస్టు 15వ తేదీన. సో ఇది కూడా మనకి గుర్తుండాలి. అలాగే డ్రగ్స్కి సంబంధించి ఈ డ్రగ్స్ ట్రయాంగిల్ అన్నటువంటి తెలియాలి, ఏమేం దేశాలు ఇందులో ఉన్నాయి, మన దేశంలో ఈ డ్రగ్ మెనేస్ని రెడ్యూస్ చేయడానికి భారత ప్రభుత్వం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది, ఇవన్నీ కూడా మనకి తెలియాలండి. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా మారింది. నిన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రాసిన అభ్యర్థులకైతే ఇది క్లియర్గా వీళ్ళు అబ్జర్వ్ చేసి ఉంటారు. ప్యాటర్న్ అనేది చాలా మారింది. ముందు ఎస్ఐ పేపర్లో కూడా మనం చూసామండి, ప్యాటర్న్ అనేది చాలా మారింది. ఇప్పుడు చాలా డిఫికల్ట్గా ఇస్తున్నారు. మనం సింగిల్గా ఊరికే అలా పెట్టేసేంత స్టాటిక్ పాయింట్స్ అనేవి చాలా తగ్గించేశారు. సో ప్రతిదీ కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక్క ఆర్టికల్ నుంచి మనం ఎంత చదువుకున్నాము. సో ఆర్టికల్ చదవటం కాదు, ఆర్టికల్ నుంచి మనకి ఏం ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అన్నటువంటిది మనం చదువుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రత్యామ్నాయ ఇంధనాలకి సంబంధించి. ప్రత్యామ్నాయ ఇంధనాలను ఇక్కడ ఎందుకు అంటున్నారు అంటే, ఇప్పుడు మనం విద్యుత్ అన్నటువంటిది ఎక్కువగా బొగ్గు నుంచి మనం తయారు చేస్తూ ఉన్నాం, అవునా? అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచే దాదాపు 60% పైగా మనం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. కానీ అది పర్యావరణానికి ఎంతో హాని చేస్తుంది. అంతేకాదు బొగ్గు అన్నటువంటిది నాన్ రెన్యూబుల్, తరిగిపోయేటటువంటిది. మరి ఆ నేపథ్యంలో మనం ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సౌర విద్యుత్, జల విద్యుత్, పవన విద్యుత్ ఇలాంటి వాటిని మరింతగా మనం పెంచుకుంటూ బొగ్గు మీద ఆధారపడేటటువంటి పరిస్థితిని మనం మరింతగా తగ్గించుకోవాలి. ఇప్పుడు మన దేశంలో పవర్కి డిమాండ్ అన్నటువంటిది చాలా ఉంది. అంటే మనుషులు ఎక్కువ అవుతూ ఉన్నారు, వాడే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు, దాంతో డిమాండ్ ఎక్కువ అవుతూ ఉంది. కానీ ప్రొడ్యూస్ చేయటం, ఈ సప్లై ఏదైతే ఉందో ఆ సప్లై అన్నటువంటిది తక్కువగా ఉంది. దాంతో
ఈ డిమాండ్ సప్లై గ్యాప్ వల్ల చాలా ఇబ్బందులు అనేవి వస్తున్నాయి. దాంతో మనం విద్యుత్ని వేరే చోటు నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. మరి ఇలాంటి దుస్థితి రాకుండా ఉండాలి అంటే మనం ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు వెళ్ళటం అన్నది ఒక మార్గం. అలాగే ఈ పవర్ వేస్టేజ్ ఏదైతే ఉందో ఈ పవర్ వేస్టేజ్ని తగ్గిస్తే గనక ఈ డిమాండ్కి సప్లైకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని చాలా వరకు మనం తగ్గించవచ్చు. అలాగే ఇక్కడ మనం ఏం చదువుకోవాలి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి మన భారతదేశం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది, ఎంత రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్ అన్నటువంటి జరుగుతోంది, ఇవన్నీ తెలియాలి. అలాగే టార్గెట్స్ కూడా గుర్తుండాలి. 2030 నాటికి మనం ఎంత టార్గెట్ పెట్టుకున్నాము, కర్బన ఉద్గారాల్ని 45% తగ్గించాలి. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఈ పవర్ సెక్టార్లో ఉందో వాటి ద్వారా 50% రెన్యూవబుల్ ఎనర్జీని పొందాలి. 2070 నాటికి మనం నెట్ జీరోని చేరుకోవాలి. అవునా? ఇలా వివిధ లక్ష్యాలను పెట్టుకున్నామా? సో ఇవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోవాలి. మనకి రీసెంట్గా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అన్నటువంటి పథకాన్ని కూడా తీసుకొచ్చారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంటాం, సింపుల్ గా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అనేసి. ఈ స్కీమ్ ఏంటి? రీసెంట్ గా దీని గురించే తీసుకొచ్చింది. దీని ద్వారా ఏంటి, 1 కోటి ఇళ్లలో రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ అమర్చాలి. దాని ద్వారా నెలకి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలి. ఇదే కదా దీనికి ఉన్నటువంటి ముఖ్య లక్ష్యం. మరి దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చూసుకోవాలి. మనకి నార్మల్గా ఇయర్ ఎండ్లో ఇదిగో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇదిగో స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ మనం ఇలా కన్సాలిడేట్ చేసుకుంటూ ఉంటాం కదండి. దాని బదులుగా న్యూస్ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్స్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఈ ఆర్టికల్ గురించి చదువుకుంటున్నాము, మీరు రాసుకునే నోట్స్లోనే ఒక పక్క స్కీమ్స్ అని పెట్టుకోండి. ఇదిగో ఇవాళ ఈ స్కీమ్ గురించి మాట్లాడాం, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకోండి. అప్పుడు స్కీమ్స్ అనేవి మిస్ కాకుండా మీకే చాలా స్కీమ్స్ వస్తాయి. అలా రివైజ్ చేస్తూ ఉన్నప్పుడు లాస్ట్లో ఏదైతే ఇదిగో ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నప్పుడు ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకోవడానికి అది పనికొస్తుంది. అలాగే ఏమైనా మిస్ అయి ఉంటే వాటిని అందులో చూసుకోవచ్చు. అంతేకాని ప్రతిదీ మెటీరియల్ మీదే ఆధారపడటం అన్నటువంటిది కరెక్ట్ కాదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేటటువంటిది మొదలై 2 ఏళ్లు దాటింది. ఇందులో చూడండి, మొత్తం మరణించిన గాయపడినటువంటి రష్యా సైనికుల సంఖ్య 3.15 లక్షల మంది. ఉక్రెయిన్ బలగాలు మరణించిన గాయపడినటువంటి వాళ్ళ సంఖ్య 5 లక్షల మంది. అదే రష్యా దాడులతో ఉక్రెయిన్లో మరణించిన సాధారణ పౌరులే 10,200 మంది ఉన్నారు. ఉక్రెయిన్కి ఇటు మిత్రపక్షాలు వివిధ రూపాల్లో ఇప్పటిదాకా $17,800 కోట్ల సాయాన్ని అందించారు. అందులో దేశాల వారీగా చూస్తే అమెరికా మొదటి స్థానంలో ఉంది. అలాగే ఈ యుద్ధంతో రష్యా ఆర్థిక వ్యవస్థకి 1.3 లక్షల కోట్ల నష్టం వచ్చింది. అలాగే యుద్ధం మీద ఇప్పటిదాకా రష్యా చేసినటువంటి ఖర్చు చూడండి, 21,100 కోట్ల. మరి ఈ సంవత్సరం జనవరి నాటికి ఉక్రెయిన్ మౌలిక వస్తువులకు జరిగిన నష్టమేమో 15,500 కోట్ల. అంటే నష్టం ఎంత జరుగుతోందని చూసారా? ఒక యుద్ధం అనేది మొదలవుతోంది అన్నదానికన్నా ముందే దానివల్ల జరిగే నష్టం 2 వైపులా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది ఏమని? జైళ్లలో ఆర్థిక స్తోమత లేనటువంటి ఖైదీలు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలని రీసెంట్గా కేటాయించింది. ప్రిజనర్స్ కి సంబంధించి ఇదిగో 20 కోట్ల రూపాయలని కేటాయిస్తున్నాము. దీని ద్వారా సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో జైళ్లలో, అంటే బెయిల్ తీసుకోవడానికి స్తోమత లేక ఇలా జైళ్లలో మగ్గుతున్నటువంటి వాళ్ళు ఇక మీదట ఈ డబ్బును వినియోగించుకొని బెయిల్కి అప్లై చేసుకోవచ్చు, బయటికి రావచ్చు అన్నట్టుగా దీనికి సంబంధించి ఏదైతే స్కీమ్ తీసుకొచ్చారో దానికంటూ ప్రామాణిక నిబంధనల్ని పాటించాలి అన్నట్టుగా రాష్ట్రాలకి సుప్రీంకోర్టు ఇక్కడ ఆదేశించింది. నెక్స్ట్ చూడండి, కస్టోడియల్ అత్యాచారాలు అంటే ఏంటి? జైళ్లలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, భద్రతా సిబ్బంది కావచ్చు, ఇలాంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అత్యాచారం చేయటం. అంటే జైళ్లలో ఉంటూనే అత్యాచారానికి గురైనటువంటి వాళ్ళు చూస్తే 5 ఏళ్లలో 275 ఇలాంటి అత్యాచారాలు జరిగాయి. అందులో 2017లో 89 ఉంటే 2018కి 60కి పెరిగింది, 2019లో 47కి తగ్గింది, 2020లో 29, 2021లో 26, 2022లో 24 కేసులు. అయితే రాష్ట్రాల వారీగా చూసుకుంటే 92 కేసులతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.
తర్వాత రెండవ స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. కస్టోడియల్ అత్యాచారాలకు పాల్పడే వాళ్ళు చూడండి, పోలీసులు, అధికారులు, భద్రతా దళాల సిబ్బంది, జైలు, ఆసుపత్రి, రిమాండ్ హౌస్ సిబ్బంది, వీరందరూ కూడా ఇలా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో కూడా ఏమని తెలిసింది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ప్రెగ్నెంట్స్ అవుతూ ఉన్నారు. ఎవరి వల్ల? వీళ్ళ వల్లే. అంటే ఇక్కడ ఏంటి, జైళ్లలో కూడా మహిళలకి భద్రత అన్నటువంటిది ఉండట్లేదు, అంతేనా? ఇది నేను చెప్పట్లేదు, ఎన్సీఆర్బీ నివేదికే చెప్తోంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వైవాహిక బంధానికి వెలుపల జన్మించిన సంతానానికి చట్టబద్ధత కల్పించేటటువంటి చట్టం గురించి. సుప్రీంకోర్టు రీసెంట్గా అడిగింది ఏమని, మనకి సరోగసీ నిబంధనలు అన్నటువంటి ఉన్నాయి. అద్దె గర్భం లేదా సరోగసీ నిబంధనలు, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టం 2021లో కొన్ని అంశాలని సవాల్ చేస్తూ, ఇదిగో సరోగసీ కింద ప్రయోజనం పొందటానికి వివాహ బంధం ద్వారా గర్భధారణకి ప్రయత్నించాలి అనేసి చెప్పటం జరిగింది. అయితే వివాహ బంధం ద్వారా గర్భం ధరించాక పుట్టే సంతానాన్ని చట్టబద్ధ సంతానంగా పేర్కొంటారు. మరి హిందూ వివాహ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 16 ప్రకారం చూసినా చెల్లుబాటు కాని పెళ్ళైనా జరిగి ఉండాలి, అప్పుడే ఆ సంతానానికి చట్టబద్ధత అనేది వస్తుంది. అవునా అండి? ఇప్పుడు అదే కదా జరుగుతోంది చాలా కేసెస్లో. మరి ఈ పిల్లలకి చట్టబద్ధత కల్పించే చట్టాలు ఇంకేమన్నా ఉన్నాయా, ఉంటే మాకు ఒక స్పష్టత ఇవ్వండి అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు అడుగుతోంది. మరి ఈ నేపథ్యంలో మనకి ఏం తెలియాలి, సరోగసీకి సంబంధించి ఇది ఎథికలా కాదా, ఇలా వివిధ రకాల ప్రశ్నలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఎస్ఏలో మనల్ని క్వశ్చన్ అడిగే అవకాశం అన్నటువంటిది ఉంది. అలాగే మనకి ఐవీఎఫ్ కానివ్వండి, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కానివ్వండి, ఈ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి అడగగలిగినటువంటి క్వశ్చన్స్. సో వీటన్నింటి గురించి ఒకసారి క్లారిటీగా చూసుకొని నోట్స్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ సంత్ రవిదాస్ విగ్రహావిష్కరణ చేయటం జరిగింది. మరి ఇక్కడ మనకి ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు, సంత్ రవిదాస్ ఎవరు, దేనికి సంబంధించినటువంటి వ్యక్తి సంత్ రవిదాస్ అని అడగచ్చు. దేనికి సంబంధించినటువంటి వ్యక్తి, భక్తి మూమెంట్, భక్తి ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఈ నేపథ్యంలో భక్తి మూమెంట్ కి సంబంధించి కూడా మనకు అన్ని డీటెయిల్స్ తెలియాలా? ఆల్రెడీ దీనికి సంబంధించి స్టాటిక్ నోట్స్ అనేటటువంటిది ఉంటుంది. ఒక్కసారి నోట్స్ ఓపెన్ చేసి భక్తి మూమెంట్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు మొదలైంది, భక్తి ఉద్యమానికి చెందినటువంటి భారతీయ ఆధ్యాత్మిక కవులు, మనుషులు ఎవరు, వీళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ ఏంటి, ఇదంతా ఒక్కసారి చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గుజరాత్లో ఓకా ప్రధాన భూభాగం, అలాగే బెట్ ద్వారకా, వీటిని కలుపుతూ ఒక కేబుల్ వంతెనని నిర్మించటం జరిగింది. ఇప్పుడు ఇది భారతదేశంలోనే అతిపెద్ద కేబుల్ వంతెన. మరి దీనికి పెట్టినటువంటి పేరేంటో తెలుసా, సుదర్శన్ సేతు. నేమ్ గుర్తుంచుకోవాలి, సుదర్శన్ సేతు. సుదర్శన్ సేతుని రీసెంట్ గా ఎక్కడ ప్రారంభించారు, ఏ ఏ ప్రాంతాల మధ్య ప్రారంభించారు, ఇది ఏ రాష్ట్రంలో ఉంది అడగచ్చు. సో ఓకా ప్రధాన భూభాగం, అలాగే బెట్ ద్వారకా, వీటిని కలుపుతూ నిర్మించినటువంటి కేబుల్ వంతెన ఇది. దీని పేరే సుదర్శన్ సేతు అన్నటువంటిది. హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఒక కేబుల్ వంతెన ఉందండి, అవునా? నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 27వ తేదీ నుంచి ఇంకొక 2 గ్యారంటీల్ని అమలు చేయబోతోంది. ఏంటి ఆ 2 గ్యారంటీలు? ఒకటి 500 రూపాయలకే సిలిండర్ ని అందించటం రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి. రెండవది 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ని అందించటం. ఈ రెండింటిని ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. మరి కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏంటి అన్నటువంటిది మనకు ఒక్కసారి రివైజ్ చేసుకోవాలి. చూడండి, అందులో ఒకటి మహాలక్ష్మి అన్నటువంటి స్కీమ్. దీని ద్వారా ప్రతి ఉమెన్ కి 2500 రూపాయల మంత్లీ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ని అందిస్తారు. అలాగే ఫ్రీ బస్ ని కూడా ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. ఆల్రెడీ ఇది అమలు చేస్తున్నారు. అలాగే 500 రూపాయలకే ఎల్పిజి సిలిండర్ ని అందిస్తున్నారు. దాన్ని ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. రెండవది రైతు భరోసా. దీని ద్వారా ఏంటి, టెనెంట్ ఫార్మర్స్ కి మరియు ఫార్మర్స్ కి కూడా 15,000 రూపాయలని పర్ ఇయర్ అందిస్తారు. అలాగే ఫార్మ్ లేబరర్స్ కి పర్ ఇయర్ 12,000 ఇస్తారు. అలాగే ప్యాడీ క్రాప్ అంటే వరి పంటకి 500 రూపాయల బోనస్ ని కూడా ఇస్తారు. మూడవది యువ వికాసం. దీని కింద ఏంటి, విద్యా భరోసా కార్డుని ఇస్తారు. దాని వర్త్ 5 లక్షల రూపాయలు. అలాగే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ని నెలకొల్పుతారు. నాలుగవ స్కీమ్ చూడండి, ఇందిరమ్మ ఇండ్లు. దీని కింద ఏంటి, హౌస్ ని కట్టుకోవటానికి ల్యాండ్ ఇస్తారు. అలాగే కన్స్ట్రక్షన్ పర్పస్ కోసం, అంటే ఓన్ హౌస్ లేనటువంటి వాళ్ళకి ఇలా ల్యాండ్ ఇచ్చి కన్స్ట్రక్షన్ పర్పస్ కోసం 5 లక్షల రూపాయల డబ్బులు ఇస్తారు.
అలాగే తెలంగాణ మూమెంట్లో ఎవరైతే యాక్టివిస్టులు పాల్గొని ఉంటారో వాళ్ళకి 250 స్క్వేర్ యార్డ్ల ల్యాండ్ని ఇవ్వటం జరుగుతుంది. అలాగే గృహజ్యోతి ఈ స్కీమ్ కింద ఏంటి, ప్రతి హౌస్ హోల్డ్ కి కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని అందిస్తారు. చివరిగా 6వ గ్యారంటీ చూడండి, చేయూత. దీని కింద ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంత్లీ పెన్షన్ 4,000 రూపాయలని ఇస్తారు. అదే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ఏమో 10 లక్షల రూపాయలతో అందించడం జరుగుతుంది. ఇవి తెలంగాణకి కాంగ్రెస్ ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కడెం ప్రాజెక్ట్ కి సంబంధించి. కడెం ప్రాజెక్ట్ కి సంబంధించి మనకేం అడగచ్చు, ఈ కడెం ప్రాజెక్ట్ అన్నటువంటిది ఎక్కడ నిర్మించారు, కడెం ప్రాజెక్ట్ అన్నటువంటిది ఎక్కడ నిర్మించారు, ఎక్కడ ఉంది అనేసి మ్యాప్ ఒకసారి చూసుకోవాలి. చూడండి, కడెం ప్రాజెక్ట్ తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఉంది. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తూ ఉంటాము. దాదాపు 65 ఏళ్ల కిందట ఈ ప్రాజెక్టు నిర్మిస్తే దీనికి సంబంధించి పటిష్టంగా ఇది ఉండట్లేదు అన్నట్టుగా దీన్ని మళ్ళీ పటిష్టపరచాలి అంటే ఎక్కువ వరదలు వచ్చినప్పుడు ఏమవుతుంది, గేట్లు అన్నటువంటివి సరిగ్గా పనిచేయట్లేదు, నిల్వ సామర్థ్యం అన్నటువంటిది కొంచెం కొంచెం తగ్గుతూ వస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఈ గేట్లు సరిగ్గా ఉండాలి, వర్షాకాలం వచ్చేసరికి ఇక్కడ మరమ్మతులన్నీ జరగాలి అన్నట్టుగా ఇక్కడ చాలా కమిటీ నివేదికలు చెప్తుంటే చూడండి, 5 కమిటీల నివేదికలు చెప్తున్నా ఇక్కడ జరగట్లేదు. ఇంకో 4 నెలల్లో వర్షాకాలం వచ్చేస్తోంది, మరి ఏం చేస్తారు అన్నటువంటిదే ఇక్కడ మాట్లాడేటటువంటి అంశం. సో ఇక్కడ మనకేం తెలియాలి, కడెం ప్రాజెక్ట్ అన్నటువంటిది ఏ నది మీద నిర్మించారు అంటే కడెం నది అన్నటువంటిది. మరి ఈ కడెం నది అన్నటువంటిది ఏ నదికి ఉపనది, దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం అన్నటువంటిది ఉంది. ఎందుకని, యుద్ధం వల్ల హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేయటం, ఇజ్రాయెల్ ప్రతిదాడి చేస్తూ ఉండటం, వీటన్నింటి నేపథ్యంలో అక్కడ తీవ్ర ఆహార సంక్షోభం అన్నటువంటిది ఎదుర్కొంటూ ఉన్నాం. మరి ఎగ్జామ్లో ఏం ఇంపార్టెంట్ అంటే ఈ ఆహార సంక్షోభానికి సంబంధించి ఒక సుస్థిరాభివృద్ధి లక్ష్యం చెప్తుంది ఏమని, ఆకలిని అంతం చేయాలి అని. మరి ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యం చెప్తుంది దీని గురించి, మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 17 ఉన్నాయండి. కంపల్సరీగా ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి, SDG 1 ఏం చెప్తుంది, SDG 2 ఏం చెప్తుంది అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏమే లక్ష్యాలు దేని గురించి చెప్తున్నాయన్నట్టుగా క్లియర్గా కంపల్సరీ ఐడియా ఉండాలి. మనం ఎగ్జామ్లో రిప్రొడ్యూస్ చేయడానికి, ఎగ్జామ్లో ఎలిమినేషన్ పర్పస్కి ఇది మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. అలాగే UN ఫుడ్ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఉంది, దాని గురించి కూడా ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ భారత్ జపాన్ సేనల సంయుక్త విన్యాసాలు అనేవి ప్రారంభమయ్యాయి. ఏం పేరు వాటికి, ధర్మా గార్డియన్. ఎగ్జామ్లో ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ అడగచ్చు, ధర్మా గార్డియన్ విన్యాసాలు ఏ ఏ దేశాల మధ్య జరిగే సంయుక్త సైనిక విన్యాసాలు అంటే భారత్ మరియు జపాన్ మధ్య. నెక్స్ట్ చూడండి క్వశ్చన్స్, 2024కి ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాలకి నామినేట్ అయిన భారత డాక్యుమెంటరీ ఏది అంటే టు కిల్ ఏ టైగర్ అన్నటువంటి డాక్యుమెంటరీ. 2023లో అయితే మన దేశం నుంచి ది ఎలిఫెంట్ విస్పరర్స్ అన్నటువంటి డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డు పొందింది. నెక్స్ట్ చూడండి, 2023 డిసెంబర్లో వచ్చిన యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ నివేదిక ప్రకారం ఏ దేశం ప్రపంచంలో అత్యధిక నల్లమందు ఉత్పత్తిదారుగా అవతరించింది అంటే మయన్మార్. గుర్తుంచుకోవాలి, మనకి డ్రగ్స్ ట్రయాంగిల్ అన్నటువంటిది ఉంటుంది, అందులో మయన్మార్ అన్నటువంటిది ఉందా, డ్రగ్స్ ట్రయాంగిల్లో మయన్మార్ ఉందా, దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, సైనికుల సంఖ్య, ఆయుధ శక్తి, ఆర్థిక స్థిరత్వం, భౌగోళిక ప్రాముఖ్యం, వనరుల లభ్యత, వీటన్నింటి పరంగా భారత్ ప్రపంచంలో ఎన్నవ స్థానాన్ని ఆక్రమిస్తోందన్నట్టుగా రీసెంట్గా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ చెప్పింది అంటే మనది 4వ స్థానం. మరి మొదటి 3 స్థానాల్లో ఏ ఏ దేశాలు ఉన్నాయి అంటే మొదటి స్థానంలో USA అన్నటువంటిది ఉంది, 2వ స్థానంలో రష్యా అన్నటువంటిది ఉంది, 3వ స్థానంలో చైనా ఉంది, 4వ స్థానంలో భారతదేశం ఉంది. నెక్స్ట్ చూడండి, ప్రాచీన అలాగే అధునాతన యుద్ధ రీతుల్ని మేళవించేందుకు ఇటీవల భారత సైన్యం చేపట్టిన కార్యక్రమం ఏది అంటే ఆపరేషన్ ఉద్భవ్. దీని ద్వారా ప్రాచీన గ్రంథాల్లో వర్ణించినటువంటి పోరు పద్ధతులు ఎలా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు, చోళులు, ఇతర రాజ్యాలు ఎలాంటి యుద్ధ వ్యూహాలు అనేవి అనుసరించారు అన్నట్టుగా అధ్యయనం చేసి ఇది మన జనరేషన్కి అన్వయించేందుకు ఈ కార్యక్రమం అన్నటువంటిది తోడ్పడుతుంది. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంగా పేరుగాంచినటువంటి RCEP అంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అన్నటువంటి దాంట్లో 10 ఆగ్నేయాసియా దేశాలతో పాటు
ఇంకో 5 దేశాలున్నాయి. అవి ఏంటి అంటే చైనా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా. ఇందులో మన భారతదేశం ఉందా అంటే లేదు. నెక్స్ట్ చూడండి, 2023కు సంబంధించి ఫినాన్షియల్ టైమ్స్ వార్షిక పదంగా దేన్ని ప్రకటించింది అంటే గ్లోబల్ సౌత్ అన్నటువంటి దాన్ని. నెక్స్ట్ చూడండి, అమెరికాలో జరిగిన సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్పెషల్ జ్యూరీ పురస్కారం పొందిన భారత డాక్యుమెంటరీ ఏది అంటే నాక్టర్న్స్ అన్నటువంటి డాక్యుమెంటరీ. నెక్స్ట్ చూడండి, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి అష్టదిగ్గజాల గురించి క్వశ్చన్ అడగచ్చు. ఎలా అడగచ్చు? వాళ్ళు రాసినటువంటి ఆ గ్రంథాలు ఏంటి అనేసి అడగచ్చు. అందులో చూడండి, అల్లసాని పెద్దన రాసిందేంటి? మను చరిత్ర, స్వారోచిత మను సంభవం అంటాం. అలాగే హరికథా సారం అన్నటువంటిది. అయితే ఈయన కడప జిల్లాలో కోకటం అనేటటువంటి గ్రామాన్ని అగ్రహారంగా పొందినటువంటి వ్యక్తి. ఆంధ్ర కవితా పితామహుడు అని కూడా ఈయన్ని పిలుస్తారు. రెండవ వ్యక్తి నంది తిమ్మన, ఈయన్నే ముక్కు తిమ్మన అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈయన రచనల్లో ప్రసిద్ధి చెందినటువంటిది పారిజాతాపహరణం. మూడవ వ్యక్తి దూర్జటి, ఈయన రచనలు చూడండి శ్రీకాళహస్తీశ్వర మహత్యం, అలాగే శ్రీకాళహస్తీశ్వర శతకం. తర్వాత పింగళి సూరణ, ఈయన రాసినటువంటివి రాఘవ పాండవీయం, కళా పూర్ణోదయం, ప్రభావిత ప్రద్యుమ్నం ఇలాంటి రచనలు చేశారు. తర్వాత తెనాలి రామకృష్ణ, ఈయన బిరుదులు చూడండి వికట కవి, కుమార భారతి. ఈయన రాసిన గ్రంథాలు చూడండి ఉద్భట రాజ్య చరిత్ర, ఘటికాచల మహాత్మ్యం, అలాగే పాండురంగ మహాత్మ్యం. అలాగే రామరాజభూషణుడు రాసింది చూడండి వసు చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం, అలాగే నరస భూపాలీయం. తర్వాత అయ్యల రాజు రామభద్రుడు, ఈయన రాసినటువంటిది రామాభ్యుదయం. చివరిగా 8వ దిగ్గజం మాదయ్య గారి మల్లన, ఈయన రాసింది రాజశేఖర చరిత్రం. మరి విజయనగర సామ్రాజ్యంలో ప్రముఖ సంస్కృత కవులు చూడండి విద్యారణ్య స్వామి, సానయాచారులు, దండమాధవుడు, కందుకూరు రుద్రకవి, 2వ దేవరాయలు, రాజనాథ డిండిమభట్టు, అలాగే రఘునాథ రాయలు. వీళ్ళంతా ప్రముఖ సంస్కృత కవులన్నమాట. ఇవన్నీ స్టాటిక్ పాయింట్స్ మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉందండి. ఇవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.